అమెన్ అమెన్. దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి కూడి ఉన్న సంఘమంతటికి నా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము అపోస్తుల కార్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవాలని ఆశపడుతుంటున్నాను. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అనేటువంటిది అపోస్తుల కార్యములో మనకు చక్కగా అందులో దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి శతాబ్దపు సంఘము క్రైస్తవులు గొప్ప ప్రార్థనా పరులు అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. దాదాపు 2000 సంవత్సరాలు గతించిన ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి సంఘానికి స్ఫూర్తిని ప్రేరణను ఇస్తూ జీవిస్తే వారి వలె, పరిచర్య చేస్తే వారి వలె, ఉజ్జీవము రగిలింపబడితే ఆ మొదటి శతాబ్దం వలె రగిలింపబడాలి అని క్రైస్తవ సమాజానికి ఇన్స్పిరేషన్గా ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఉంటున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో నుంచి వారికున్న శ్రేష్టమైన గుణలక్షణాల్లో నుంచి నేటిదినాన ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిదిగా వారు ప్రార్థనా పరులు అని చెప్తున్నాను, మామూలుగా కాదు. ఇంతకుముందు చెప్పాను, దేవుని వాక్యంలో వారిని గురించి రాయబడుతుందంటే వారు ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారు. ఇదే అపోస్తుల కార్యములు 12:5లో మనం చూస్తాం, అత్యాసక్తితో వారు ప్రార్థన చేసేటువంటి వారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏక మనస్సుతోని ప్రార్థన చేసినటువంటి వారు. ఎలాగూ చేసేవారంట ప్రార్థన? ఏక మనస్సుతోని. అంటే నేను ఇండివిజువల్ పర్సనల్ ప్రేయర్ గురించి కాదు నేటి దినాన ధ్యానం. సంఘముగా, సమాజముగా 2 లేక 3, 10 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది అన్నా కానీ సింగిల్ కాకుండా సంఘముగా చేయబడే ప్రార్థనను గురించి చెప్తున్నాను. అత్యాసక్తితో ప్రార్థించేవారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు, ఏక మనస్సుతో ప్రార్థించేవారు. ఈ 14వ వచనంలో ఇంకా రాయబడుతున్న చివరిలో ఎడతెగక ప్రార్థించేటువంటి వారు అనేటువంటిది మనము వీరిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు మనం చూస్తున్నాం. మనము కూడా, మన హోరేబు సంఘ విశ్వాసులు కూడా మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ సంఘము ద్వారా, ఈ విశ్వాసుల ద్వారా దేవుడు ఈ తరములో గొప్ప కార్యాలు జరిగించి మనము ఈ భూలోకాన్ని ఏంటిదంట ప్రభావితం చేసి ఈ లోకంలో ఉన్న కొద్ది మందిని ప్రభు యొద్దకు నడిపించడంలో మనము ఒక సాధనాలుగా వాడబడాలి అని ఆశ కలిగి ఉదయకాల సమయంలో ఈ లేఖనాల్లో నుంచి ధ్యానం చేసుకుంటున్నాను. మొట్టమొదటిదిగా ప్రార్థన గురించి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి క్రమంలో మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము మనము గమనించి చూసినట్లయితే 1వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడము కోసము వారు ఏం చేశారంట? ప్రార్థన, ఒక నిర్ణయం తీసుకోవాలి. 24-20 వచనంలో చూస్తే ఇట్లని ప్రార్థన చేశారు. లేకపోతే 23 నుంచి మనం చదువుకున్నట్లయితే అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తియా అను 2 నిలవబెట్టి ఇట్లని ఏం చేశారంట? వింటున్నారా? ఇక్కడనే ఉన్నారా? బయట ఉల్లిగడ్డల సౌండ్కి అటువైందా? ఏం చేసిరంట వాళ్ళు? దేనికోసం ప్రార్థించారు? దైవ నడిపింపు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయము సరి అయిన నిర్ణయం కావాలి. తప్పుడు నిర్ణయం తీసుకొని తెలియక పొరపాటు చేసి, కొన్నిసార్లు మన జీవితంలో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. కొన్ని పొరపాట్లు సరి చేసుకోగలిగినవి, కొన్ని పొరపాట్లు సరి చేసుకోలేనటువంటివి. సరి చేసుకోలేని పొరపాటు చేస్తే జీవితకాలము దాని విషయంలో ఏం కావాల్సి వస్తుందండి? బాధపడాల్సి వస్తుంది. ఆ విషయాల్లో ఏంటిది అంటే వివాహం ఒకటి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఆకర్షణలకు లోబడి అందంగా ఉన్నారను, హ్యాండ్సమ్గా ఉన్నారను, డబ్బులు ఉన్నాయను, సమాజంలో పేరు పలుకుబడి ఉన్నదను, వాటిని చూసి నిర్ణయం తీసుకుంటే ఆత్మీయత లేదు, దైవభక్తి లేదు, పెద్దలకు లోబడే తత్వం లేదు,
క్యారెక్టర్ లేదు, ఇవన్నీ చూడకుండా కేవలము మనకు నచ్చిన, మనకు ఆమోదయోగ్యమైనవి. అందుకే ఇదనే కాదు, ఏ నిర్ణయమైనా మన జీవితంలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటిదో తెలుసా? మన సొంత జ్ఞానమును బట్టి కాక, మనకున్నటువంటి అనుభవము ఆలోచనలను బట్టి కాక, దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రార్థన ద్వారా తీసుకున్న నిర్ణయము మన జీవితానికి అది ఏంటిదంట, దీవెనకరముగా ఉంటుంది. అందుకే మొదటి శతాబ్దపు సంఘం వారి యొక్క ప్రార్థనా జీవితం మనము నేటి దినాన ధ్యానం చేసుకున్నటువంటి క్రమంలో వారు దేనికోసం ప్రార్థించారంట? దైవ చిత్తమును తెలుసుకోవడం, దైవ చిత్తమును నడిపింపబడడం కోసం. మనము పాత నిబంధనలో మనం చూసినట్లయితే మన పితరుడైనటువంటి దావీదు మహారాజ్, అతడు రాజైన తర్వాత జరిగినటువంటి కొన్ని యుద్ధాలను గురించి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం అంతా కూడా మనము దాదాపుగా అతడు శ్రమలు పడ్డవే, సౌలు చివరిగా మరణించేంత వరకు ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అతను దేవుని చేత రాజుగా, ప్రజల చేత అంగీకరింపబడి దేశానికి రాజుగా అభిషేకింపబడిన తర్వాత 5వ అధ్యాయం 2 సమూయేలు 5:17 నుంచి 25వ వచనం వరకు గల వాక్య భాగంలో ఫిలిస్తీయులతో ఒక సందర్భంలో యుద్ధము తలబడినటువంటి సమయంలో, ఆల్రెడీ నాకు యుద్ధములు చేసిన కొంచెం అలవాటు ఉన్నది. ఇంతకుముందు నేను 400 మంది సైన్యం కలిగి ఉన్నా, ఇప్పుడు నా దగ్గర లక్షల మంది సైన్యం ఉంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని హతము చేసి వారిని లోబర్చుకొని తరుముతా అని అనుకోలేదు. అతనికి ఉన్న ఒక మంచి గుణలక్షణము ఏంటిదనగా 2వ సమూయేలు 5:17 నుంచి 25 వరకు ఒక గొప్ప సుదీర్ఘమైనటువంటిది ఉన్నది. కానీ 19వ వచనము 23వ వచనం, ఈ 2 వచనాల్లో 2 సందర్భాల్లో యుద్ధానికి వెళ్ళిన సమయంలో 2 పర్యాయాలు యెహోవా యొద్ద విచారణ ఏం చేసిందంట? యెహోవా యొద్ద విచారణగా ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. ఎందుకు ప్రార్థన చేసుకొని వెళ్ళాడు? అయ్యా, ఫిలిస్తీన్లకు ఎదురుగా నేను యుద్ధమునకు పోదునా మానుదునా అని దేవుణ్ణి అడిగాడు. పోతే నాకు జయం వస్తుందా రాదా అడిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు పో అంటే పోయిండు, ఆగు అంటే ఆగిండు. మన జీవితంలో కూడా అందుకే ప్రార్థన జీవితం కూడా మనకెంతో ప్రాముఖ్యమైనది. రోజు మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, వస్తుంటాం. ఈ నేటి ప్రతిరోజు ఏదో ఒక పని మనం చేయడానికి నిర్ణయం తీసుకోవాల్సిందే. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టెంట్గా తీసుకున్నప్పుడు ఏమైపోతుంది? చాలా మటుకు ఫెయిల్ అవుతుంది. అప్పుడు కాదు, నీ దిన ప్రారంభంలోనే ప్రార్థన చేసుకో. దేవా, ఈరోజు నేను వెళ్తున్న ప్రతి స్థలంలో ప్రతి పనిలో నాకు నీ సన్నిధి, నాకు నీ నడిపింపు, నేను చేసే పనిలో, నేను తీసుకునే నిర్ణయములో నీ యొక్క సహాయము నాకు కావాలి అని ప్రభువుని అడిగితే దేవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. వీళ్ళు కూడా చేశారు. మొదటి శతాబ్దపు సంఘం 1వ అధ్యాయం 24, 25 వచనం 23 నుంచి చదువుకున్నాం. ఏమైంది? ముందు వచనాల్లో మనం చదువుకున్నట్లయితే 21 నుంచి 12 మంది అపోస్తులు, అందులో ఒక వ్యక్తి ఏమైపోయిందంట? తప్పిపోయిండు. ఎవరు ఆయన అంటే యూదా ఇస్కరియోతు. ఆయన తప్పిపోయిన స్థానాన్ని భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే, అరే పేతురు, నువ్వు చాలా పెద్దోనివి, నీకు అనుభవం ఉన్నది, ఎవరిని ఈ ప్లేస్లో మనము తీసుకుంటే బాగుంటుంది అంటే, మనం టెస్ట్ పెడదాం, వీళ్ళకు ఇది చేద్దాం అది చేద్దాం అనలే. ఏం చేసిరంట? ఒక చిన్న వారికి దేవుడిచ్చిన జ్ఞానము, అలాగని ఉట్టిగా బ్లైండ్గా కూడా కాదు, మనకు దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనం పని చేస్తూ ఆ చేసిన పని కరెక్టా కాదా అని ప్రార్థన కూడా వాళ్ళిద్దరు వ్యక్తులను ఎన్నుకున్నారు. ప్రభువు పరిచర్యలో ఆయనతో పాటు మనం 21లో నుంచి చూస్తే ఇక్కడ 22, 21 అన్ని కలిసి ఉంటున్నాయి. ఏంటిదంట? కీర్తన గ్రంథంలో కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్యన సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. అపోస్తలుడు అంటే ఏదో కట్టుకథలు చెప్పేటోని పట్టుకొచ్చి, అపోస్తలుడని కట్టుకథలు పట్టుకొచ్చేటోని తీసుకొచ్చి శిష్యులలో ఒక్కనిగా చేయడానికి వీల్లేదు. అతడు ప్రభువు బాప్తిస్మము పొందుకున్నది మొదలుకొని పరిచర్య చేస్తున్న ఆ పరిచర్యను చూసి ఆయన మరణము పునరుత్థానమునకు సాక్షిగా ఉండిన వాడు మాత్రమే ఈ పనికి అర్హత కలవాడు.
అలాంటి వారు ఎవరున్నారంటే ఇద్దరు వ్యక్తులు దొరికారు. ఎవరంట? ఇద్దరు వ్యక్తులు దొరికి ఉంటున్నారు. ఎవరంట? యూస్తు, మత్తీయ. ఇద్దరు దొరికేసరికి వారిలో ఇద్దరు, ఒక్కడైతే టెన్షన్ ఉండకపోతుండే. ఇద్దరు అయ్యేసరికి ఇద్దరిని తీసుకోవడానికి కాదు, ఒక్కడిని పెట్టాలి. ఇద్దరు ఎలిజిబులే. దేనికి ఎలిజిబుల్ అండి? శిష్యులు అంటే శిష్యులు అందరే. నిన్నటి దినాన ఉదయకాలం ధ్యానంలో చూసుకున్నాం. శిష్యులు అంటే అందరూ, కానీ అపోస్తులు వీళ్ళిద్దరికీ ఆ క్వాలిఫికేషన్ ఉన్నది. కానీ ఇద్దరిలో ఒక్కళ్ళనే ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. వీళ్ళిద్దరిలో ఉన్న క్వాలిఫికేషన్ లేని వాళ్ళు చాలామంది నేటి దినాన పేరుకు ముందు అపోస్తులను పెట్టుకుంటున్నారు. అపోస్తులు 12 మందే, 13, 14, 15, 20, 30, 40 లేదు. 12 మందికే ఫుల్ స్టాప్ పెట్టిండు దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నది ఆ క్రైటీరియా అనిపించుకోవడానికి. కానీ ఇద్దరిని మనం ఒక్కరినే అంటామంటున్నారు. ఎవరిని అంటామంటారా అంట? ఒక్కరినే. ఎవరో ఒక్కరు దేవుడు నిర్ణయించినవాడు. ఇద్దరికి అర్హత ఉన్నది, కానీ ఇద్దరు అనిపించడానికి కాదు, ఒకే వ్యక్తి. ఆ వ్యక్తిని ఎలా తెలుసుకోవాలంటే చీట్లు వేశారు. ఆ దినాల్లో చీట్లు వేసి తెలుసుకోవడం అదొక ఆనవాయితీగా ఉంటున్నది. మనము యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, భయంకరమైనటువంటి తుఫాను చెలరేగి ఓడ బ్రద్దలైపోతున్న సమయంలో, తార్షీషుకు వెళ్తున్నటువంటి ఓడ, ఆ ప్రయాణం చేస్తున్న ఓడలో ఒకడు ఉన్నాడు. వాన్ని బట్టే ఇక నష్టము ప్రమాదము సంభవిస్తుందని ఎరిగి వాళ్ళు ఏం చేశారంట? దేవా, ఈ ఓడలో ఉన్న వారిలో ఎవరిని బట్టి మాకు ఈ నష్టం, ఎవరిని బట్టి మాకు కష్టం, ఎందుకు ఈ భయంకరమైన తుఫాను మేము ప్రయాణము ప్రారంభించినప్పుడు లేనిది అకస్మాత్తుగా రావడానికి కారణం ఏమై ఉంటున్నది అని తెలుసుకోవడానికి వారు ఏం చేశారో తెలుసా? చీట్లు వేశారు. చీట్లు తీసినప్పుడు అందులో కొన్ని పేరు వచ్చేట్టున్నది. ఆయన ఎవరో కాదు, ప్రవక్త అయిన యోనా. వాళ్ళు చేసిన చిట్టి తప్ప రైటా? రైటే. దేవుడే రైట్ పర్సన్ని వారికి పట్టించిండు. అందుకే వాళ్ళు అంటారు, నువ్వు ఎవడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, ఎందుకు నీ వలన మాకు అందరికి ఇంత నష్టం కలుగుతుంది, అసలు ఏంటిది కథ చెప్పంటే చెప్పినప్పుడు అర్థమైంది. దేవుడు కరెక్టే మాకు ఇచ్చిండు. చీట్ల ద్వారా కొన్నిసార్లు సామెతలు ఉంటుంది. ఏంటిదంటే సమస్య పరిష్కారం కానప్పుడు చీట్లు వేసి పరిష్కారము చేసుకుంటారు. 1వ శతాబ్దపు సంఘం ప్రార్థన చేసి దైవ నడిపింపు కోసము వారు ఏం చేశారంట? అడిగి ఉంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా, మన సంఘము కూడా, క్రైస్తవ సమాజము కూడా సంఘాలలో నాయకులను ఎన్నుకునే క్రమంలో, సేవకులను ఎన్నుకునే క్రమంలో, సంఘాలలో ఏదైనా కార్యాలు చేసే క్రమంలో దైవ సన్నిధి, దైవ నిర్ణయము, దేవుని యొక్క అనుమతి కోసము ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటున్నారా నిర్ణయాలు అంటే చాలా తక్కువ, రేర్ అని చెప్పొచ్చు. అందుకే 1వ శతాబ్దపు క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవ్యానికి, 1వ శతాబ్దపు సంఘానికి నేటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉండడానికి గల కారణం ఏంటిదంటే, వారు దేవుని పైన ఆధారపడి దైవ నడిపింపు, దైవ నిర్ణయం కోసం కనిపెట్టుకొని దేవుడు నిర్ణయించిన పనినే, దేవుడు చెప్పిన పనినే, దేవుడు ఆమోదించిన పనినే చేయడానికి సిద్ధపడిన వారు. ఆలోచనలు 100 ఉంటాయి మనకు, కానీ మన 100 ఆలోచనలు కాదు, దైవ చిత్తం ఏమై ఉంటున్నది, దైవ నిర్ణయం ఏమై ఉంటున్నది, దేనికి దేవుడు నన్ను ఎస్ అంటున్నాడు, దేనికి నో అంటున్నాడు, అది దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనము ముందుకు సాగితే మన జీవితంలో అపజయము ఉండదు. ఇంతకుముందు ఉదాహరణగా చెప్పాను, మన పితరుడైన దావీదు యుద్ధాలకు వెళ్ళే క్రమంలో యెహోవా యుద్ధ విచారణ చేసే అలవాటు కలవాడు కనుకనే అతని జీవితంలో యుద్ధములలో జయశాలిగా ముందుకు సాగుతూ వెళ్ళాడు. తన బలమును బట్టి, తన గుర్రములను బట్టి, తన సైన్యమును బట్టి అతిశయముతో ఒకవేళ వెళ్ళింటే అతడు తన జీవితంలో ఎన్నో యుద్ధాల్లో ఓటమి పాలయ్యేవాడే. కానీ దేవుని ఎదుట విచారణ చేసుకుంటూ వెళ్ళాడు. రెండోది మనము గమనించి చూసినట్లయితే 1వ శతాబ్దపు క్రైస్తవ్యము సంఘము వారి యొక్క ప్రార్థనా జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటిది, వారు చేసినటువంటి ప్రార్థన. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
ఇక్కడ సంఘము ప్రార్థిస్తున్నది. దేనికోసం ప్రార్థిస్తున్నారు? మొదట ప్రార్థన చేశారు. దేనికోసము? దైవ నడిపింపు, తమ పనులలో నిర్ణయాల్లో దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడం కోసం ప్రార్థించారు. రెండోది ఏంటిదంటే వారికి దేవుడు ధైర్యమును ప్రసాదించినట్లుగా ప్రార్థిస్తున్నారు. దేనికోసం ప్రార్థించారంట? ధైర్యము దేనికోసము అంటే క్రీస్తును ప్రకటించుట కోసము, క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో నిలబడడం కోసం. మనకు ధైర్యం దేనికోసం కావాలి? వానికి భయపడకుండా తలెత్తుకోవడానికి, కుక్కకు పిల్లికి భయపడకుండా ఉండడానికి. ఈ లోకంలో ఈ ఉట్టుటి పనికిరాని ధైర్యాలు కాదు. క్రీస్తు కోసం నిలబడిన వాడే, శ్రమలలో తట్టుకొని క్రీస్తు సువార్తను ప్రకటించిన వాడే నిజమైన ధైర్యశాలి. ఈరోజు ప్రపంచంలో నిజమైన ధైర్యవంతులు ఎవరంటే క్రైస్తవుడే అనుకుంటుండొచ్చు. లోకం వాళ్ళేంది ఉట్టళ్ళు భయ్, ప్రతి ఒక్కరి చేతిలో తన్నులు తింటారు, ప్రతి ఒక్కడు వాళ్ళని కొడతాడు, తిడతాడు, ప్రతి ఒక్కళ్ళకు చులుకనైపోయినాం. కానీ ధైర్యవంతులు వాళ్ళే. ఎందుకు అంటే వారిలో దేవుడు ధైర్యమును నింపుతున్నాడు. వారు దేనికోసం ప్రార్థించారు? ఈ సందర్భాన్ని మనము తెలుసుకోవాలి అంటే 18వ వచనం నుంచి 21వ వచనం, ఇది 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఎందుకు ఈ విధమైన ప్రార్థన చేశారంటే 18 నుంచి 21వ వచనం వరకు గల వాక్య భాగంలో ఇక్కడ ఉంటున్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. ఏమని రాయబడుతుందంటే, ఎవరిని? పేతురు యోహానును పిలిపించి వాళ్ళు ఏం చేశారంట? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఏం చెప్తున్నారంట? ఆజ్ఞాపించిరు, బతిమిలాడతలేరు, వార్నింగ్ ఇస్తుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తే ఇవే జరుగుతున్నాయి. మన దేశంలో జరిగేవే ఇలాంటివే. సువార్త ప్రకటించే వారికి, సువార్తకు ఏంటిదంటే క్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి ఏమిస్తున్నారంట? మీరు ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే, మీరు ఇంకొకసారి ఆ పని చేస్తే, మీరు ఇంకొకసారి ప్రార్థన చేస్తే బాగా ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? క్రైస్తవులను ధైర్యమును కృంగదీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు నేటి దిన క్రైస్తవులలో ఇవి ఫలిస్తున్నాయి. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవుల దగ్గర వారి ఆటలు చెల్లలేదు. వాళ్ళు పిరికి వాళ్ళు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ఎట్టి ఆత్మనిచ్చాడు ఒకసారి గమనించండి. దేవుడు మనకు పిరికి ఆత్మను అంటే ఆత్మను ఇవ్వలేదు. అంటే పరిశుద్ధాత్ముడు పిరికితనాన్ని మనకి ఇవ్వడు. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి గొప్ప ధైర్యమును అనుగ్రహిస్తాడు. ఈ భయపెట్టి సువార్త ప్రకటించొద్దు, ఇంకొకసారి ఇక్కడ కనిపించదు, యేసు నామం అని ఇంకొకసారి బయట ఎవరితోనైనా మీరు మాట్లాడితే మంచి ఉండదు అని వార్నింగ్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి దేవునికి సంతోషించారు. మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు మీరు అవన్నీ కాదు, మాకు మాత్రం నెక్స్ట్ టైం కనిపిస్తే కనుక అని చెప్పారు. వాళ్ళ ఇంటికి వచ్చారు. సమాజము లేకపోతే విశ్వాసులు సమకూడినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈరోజు మమ్మల్ని భయపెట్టారు, ఇంకొకసారి అది ప్రకటిస్తే కొడతా అంటారు, చంపుతా అంటారు, మీ అంతు చూస్తా అంటారు, ఇవన్నీ చేస్తా అంటారు. వాళ్ళ నోర్లు మూయి, వాళ్ళ చేతులు కాళ్ళు వడజేయి అని ప్రార్థన చేయలేదు. నేటి దినాల్లో కొద్దిమంది క్రైస్తవుల ప్రార్థనలు ఆశ్చర్యం కలుగుతాయి. ఏమని ప్రార్థన చేస్తారు? ఇట్లాంటి ప్రార్థన చేసేటోళ్ళు అందరు కాదు కానీ కొద్దిమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు, వింత మనుషులు. ఏం ప్రార్థన చేస్తారంట? అయ్యా, నీకు ఆటంకం వచ్చినోని లేపేయి, ఆటంకాలు తొలగి, అవన్నీ కాదు. ఆటంకాలు ఉంటే ఉండని, చేసేటోడు చేస్తే చెయ్యని. కానీ వీటిని చూసి మా ధైర్యము చెడిపోకూడదు. వీటిని బట్టి క్రైస్తవ విశ్వాసి సంఘము కృంగిపోకూడదు. శ్రమలలో ధైర్యంగా సువార్త ప్రకటించాలి. ఆ ధైర్యముని సంఘానికి నీవు ఏం చేయాలి? దయచేయి. వాళ్ళకి ఎందుకు చెప్పారు? ఇక్కడ ఇంకొకసారి ఆ బోధ ఇక్కడ వద్దు అన్నారు. కానీ వీళ్ళేమని ప్రార్థన చేస్తున్నారు? ధైర్యముగా మేమేం చేయాలంట? నీ వాక్యమును బోధించున్నట్లు మాకేం చేయాలంట? ఆ ధైర్యమును మాకు ఏం చేశారు? అనుగ్రహించుమని ప్రార్థించారు. ఏం జరిగింది అంటే ఏమని రాయబడుతుంది? 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు
కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఎవరు వారు అంటే ఇంతకుముందు బోధించిన ఆయన పేతురు బోధించాడు. కానీ ఇప్పుడు వారు ఎవరంటే అందరూ, సంఘమంతా ఏం చేస్తారంట? ధైర్యం. ఈయనను భయపెడితే అంటారు కదా కొన్నిసార్లు, ఒక్కోన్ని ఆపితే 100 మంది లేస్తారని. ఒక్కోన్ని అణుచేస్తే 100 మంది లేస్తారు, ఒక్కోన్ని చంపితే 100 మంది పుట్టుకొస్తారు అంటారుగా. ఇప్పుడు పేతురు ఒక్కోన్ని నోరు ముయ్యాలనుకుంటే ఇక్కడ కూడి ఉన్న సంఘమంతా ఎంతమంది తెలియదు. ఎందుకంటే అదేం చిన్న సంఘం కాదు, యెరూషలేము సంఘం. మొదటి అధ్యాయంలో 120 మంది ఉంటే 2వ అధ్యాయంలో 3000 మంది చేర్చబడతారు. తర్వాత 3వ అధ్యాయంలో కుంటివారిని బాగు చేసినప్పుడు దాదాపు 4000 మంది, 5000 మంది ఇలా చేర్చబడుతున్నారు. 10,000 మంది వరకు ఉన్నారు ఆ మీటింగ్లో, లేకపోతే ఆ గ్యాదరింగ్లో. ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక్కొన్ని ప్రకటించొద్దు అంటే ఆయన ధైర్యంగా ప్రకటించిండు. ఆ ఒక్కొనితో పాటు వీళ్ళందరూ కూడా ఏం చేయరంట? పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యముగా ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించొద్దన్నారు, ఏ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే మీకు శ్రమ అన్నారు, అక్కడనే ఏం జరిగిందంట? ఎవరు? మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ప్రార్థిస్తే ప్రేయర్కి డిలే అయితలేదు. మనం 24-25 మొదటి వచనంలో చదువుకున్నాం. వాళ్ళు ప్రార్థించారు, చిట్లు వేశారు, దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు. ప్రార్థించారు ధైర్యం కోసం, దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? ధైర్యంనిచ్చేశాడు. అప్పుడే ఇన్స్టెంట్గా వారు ధైర్యంను పొందుకున్నారు. మూడవది మనం గమనించి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు గల వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు గల వాక్య భాగం. ఇక్కడ సమరయ ప్రాంతములో ఫిలిప్పు అనే వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. అక్కడి వారు వాక్యము విని అంగీకరించి యేసు ప్రభు నామంలో బాప్తిస్మం పొందుకుంటారు. అరే, సమరయ వాళ్ళు మనోళ్ళు కాదు కదా, అన్యులు కదా, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటారా? నిజంగా నమ్ముకున్నారా లేదా అని యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఏమొచ్చిందంట? ఒక వార్త తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 14లో యెరూషలేములోని వారు ఏం చేశారంట? అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు ఎవరి దగ్గరికి పంపించారు? సమరయలో యేసు ప్రభువును అంగీకరించిన వారి యొద్దకు వచ్చారు. వచ్చి వారిని చూశారు. నిజంగా నమ్ముకురా? నిజంగా ఆయన మరణించిన నమ్ముతురా? ఎస్, నమ్ముతున్నాం. ఆయన తిరిగి లేచిన నమ్ముతున్నాం. ఆయన మరలా వస్తాడని నమ్ముతున్నారా? మరి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇట్లా చేయాలంటే అన్నీ నమ్ముతున్నామే. బాగానే ఉన్నది. అబ్బా, హ్యాపీ అయిపోవాలి, సంతోషించాలి. ఇవి చూసి వాళ్ళకు సంతోషం ఒక పక్క, కానీ ఒక కొరత వారిలో గమనించారు. వాళ్ళు ఏం గమనించారంట? వాళ్ళు ఏందంట? వారు పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడలేదు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు పోయి ఏం చేశారు? వాళ్ళ కోసం ఏంటిదంట? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన నామమును ఒప్పుకున్న ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని సంఘం ప్రార్థించింది. నేటి దినాల్లో మనం కూడా ప్రార్థించాలి. చాలామంది పేరుకే క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుని ఆత్మ లేని వారు చాలామంది ఉంటున్నారు. పేరుకే క్రైస్తవులు అంటే ఆత్మ లేని వారు, అంటే ఆత్మ ద్వారా నడిపింపబడడం లేదు, ఆత్మ కార్యములు వారి జీవితంలో లేవు, ఆత్మ ఫలములు చూద్దామన్న భూతద్దం పెట్టి వెతికిన కనిపించనోళ్ళు క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారిలో చాలా మంది ఉంటున్నారు. పేతురు యోహాను వచ్చారు. సమరయలో విశ్వాసులు క్రీస్తును అంగీకరించి ఆయన నామమును ఒప్పుకొని బాప్తిస్మము పొందుకున్నారు, కానీ పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడలేదు. మన సంఘాలు కూడా నేటి దినాల చేయాల్సిన ప్రార్థనలు ఇవే అండి. అయా, సంఘాలలో జరిగే ప్రతి పని నీ చిత్త ప్రకారముగా నీ ఆమోదంతో జరగాలి. వారికి ఆ నిర్ణయము, ఆ యొక్క ఆలోచన, మంచి నడిపింపు, డిసిషన్ మేకింగ్ని దయచేయమని ప్రార్థించాలి.
అయ్యా నీ బిడ్డలు సువార్త విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా సువార్త ప్రకటించాలి అని ప్రార్థన చేయాలి. అయ్యా క్రైస్తవులని చెప్పుకుంటూ ఇంకా ఆత్మచేత నడిపింపబడకుండా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు నీ ఆత్మచేత నింపబడాలి అని ఏం చేయాలి? మన సంఘంలో ఉన్న విశ్వాసులు సైతం ఇంకా ఎవరైనా దేవుని ఆత్మతో నింపబడకపోతే, ఆత్మచేత నడిపింపబడే అనుభవము అలవాటు లేకపోతే చేయాల్సిన పని ఏంటిదంట? సంఘం ప్రార్థిస్తుంటాం అప్పుడప్పుడు. దేనికోసం ప్రార్థిస్తున్నాం? అయ్యా మా లోపల బాగులేనివాడు వాడున్నాడు, వీడున్నాడు, వాని కోసం బాగా చేయి, ఈ సమస్యలు, ఈ కష్టము, అవి చేయొద్దు అంటలేను. వీళ్ళ ఫోకస్ నేను ఈ అపోస్తుల కార్యములు చదవండి. ఈ లోక సంబంధమైన వాటిపైన దృష్టి కాదు, ఆత్మ సంబంధమైన సంఘ క్షేమాభివృద్ధి, దేవునికి మహిమ తెచ్చే, దేవుడు ఇష్టపడే సమాజానికి మేలుకరమైన వాటి కోసం ప్రార్థించారు. దేనికోసం ప్రార్థించారు వీళ్ళు? విశ్వాసులు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ధనవంతులైనా, ఆరోగ్యవంతులైనా, ఈ లోకపరమైనటువంటి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళినా ఆత్మ లేకపోతే వ్యర్థము. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నా సంఘంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మంచిదే. నా సంఘంలో ఉన్న వాళ్ళు అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. మా సంఘంలో ఉన్న వాళ్ళు వారు పనిచేసే ప్రాంతంలో, చదువుకునే ప్రాంతంలో, వారు నివసించే స్థలంలో ఉన్నతంగా ఉండాలి, మంచిదే. కానీ వీటితోనే ఆగిపోతున్నావా? వీటి కోసం చేయకపోయినా దీనికోసం అయితే చేయాలి. అయ్యా నీ మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డ నీ ఆత్మచేత ఏం ప్రార్థన చేశారు? పేతురు, యోహాను వచ్చి మీ దగ్గర లోపల రండి, లైన్ కట్టండి, ఎవరెవరికి బాగలేదు చెప్పండి, అక్కడ చేయబెట్టుకోనండి, లేకపోతే మీ తలపైన నేను చేయబెట్టి ప్రార్థన చేస్తా. చేసిరు స్వస్థత కార్యాలు. ఎప్పుడు చేయాలనో, ఎక్కడ చేయాలనో అక్కడ చేసిరు. కానీ ప్రయారిటీ మాత్రం వీటికి ఇచ్చారు. దేనికి ఇచ్చారు ప్రయారిటీ? సువార్త ప్రకటించడానికి మాకు ధైర్యం కావాలి. రక్షింపబడిన విశ్వాసులు ఆత్మపూర్ణులై ఆత్మచేత నడిపింప. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు, మనం గమనిస్తాం 17వ వచనంలో రాయబడుతుంది, 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడుతుంది? అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు ఏమైందంట? ఎవరు పొందుకున్నారు? సమరయ్యలో యేసు ప్రభువుని అంగీకరించిన వారు. మనం ప్రార్థిస్తే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నింపబడాలి. ఎవ్వరికి ఇష్టం లేదు నేను ఒక్కరిని నింపబడాలి, పక్కోని నింపబడితే నాకు పోటీకి వస్తాడు అని అనుకుంటారు. అయింది మరి సంతోషం లేదు, మాటల్లో శక్తి లేదు. ఏంటిది అది? మన సంఘము కూడి ప్రార్థించినప్పుడు మందిరములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆత్మచేత నింపబడాలి. బయట ఒక ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఇక్కడ మనకు డిస్టర్బ్ అయ్యేటట్టు కొట్లాడతారా మాట్లాడుకుంటుంటే? ఇక్కడ 100 మంది ఉన్నా కానీ పక్క గేట్ కాడు ఉన్నోనికి వినబడనట్టు మాట్లాడుతున్నారు. ఏకాంత ప్రార్థన చేస్తురా? జర గట్టిగా చెప్పాలి. అంటే మనం ఆమోదము తెలుపుతున్నాం. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కానీ ఆ ఇద్దరిని పంపించింది యెరూషలేము సంఘం. దేనికోసం పంపించారు? మీరు చేసే వాటికి మేము వెనకాల ఉన్నాం. వాళ్ళు సొంతగా రాలేదు, వాళ్ళు పంపబడ్డారు. నిన్నటి దినాన్ని అపోస్తులు అనేటువంటి దాని గురించి ధ్యానం చేసుకున్నాం. అపోస్తులు అంటే అందరు కాదు, పంపబడిన. అపోస్తులను పేరుకు పంపబడిన వాడు అని అర్థం. ఎవరి చేత పంపబడ్డారు? మొదట దేవుని చేత, తర్వాత ఆయన సంఘము చేత పంపబడిన వారు. దేనికోసం పంపబడ్డారు? ఇలాంటి కార్యములు చేయడానికి కోసం పంపింపబడ్డారు. ఏ కార్యము చేయాలి? ఇదిగో సంఘములో క్రీస్తును అంగీకరించిన వారిలో, క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు క్రీస్తు ఆత్మతో నింపబడినట్లుగా వారి కోసం ప్రార్థించేవారు. రోజు మనము కూడా మన సంఘం అలా మారాలి. ఏం మారాలి? మన ప్రార్థనలు ఏమై ఉండాలి? నేను మీకు అర్థం కాని భాషలో చెప్తున్నట్టున్నదా? నేను చెప్పేది మీకు అర్థమైతలేదా? ఏం కావాలి మన సంఘం? మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘములాగా ఈ 21వ శతాబ్దపు సంఘము మారాలి.
2000 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళనే ఇంకా మాదిరి పెట్టుకుంటున్నాం. రేపటి దినానికి మనం మాదిరి ఉండొద్దా? మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరినో మాదిరి పెట్టుకోవాలి, మనల్ని పెట్టుకోవద్దా? పెట్టుకోవాలన్నా వద్దా? పెట్టుకోవాలంటే ఏం చేయాలి మరి? వాళ్ళలాగా ఉండాలి మనం. ఏం చేశారంటే వాళ్ళు ఆత్మతో రక్షింపబడిన ప్రతి విశ్వాసి నింపబడాలని ప్రార్థించారు. దేవా, మా మందిరంలోనికి వస్తున్న ప్రతి బిడ్డని ఆత్మతో నింపబడాలి అని ఒక్కళ్ళు కాదు ప్రార్థన, సంఘము చేయాలి ప్రార్థన. మన సంఘానికే కాదు, ఈ భూమిపైన యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని విశ్వసించి ఆయనను అంగీకరించిన ప్రతి వాడు ఆత్మపూర్ణుడు కావాలని ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా దేవుని నామానికి అవమానం అవుతుంది ఈ లోకంలో? ఎందుకు అంటే ఆత్మ లేని క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, దైవ చిత్తానుసారంగా నడిపింపబడని క్రైస్తవుడు ఉండడాన్ని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతున్నది. 1వ శతాబ్దము సంఘము దేవుని నామాన్ని, క్రీస్తును ఈ లోకంలో ప్రతిబింబజేసిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటి పనే ఉంటున్నది. ఫస్ట్లో చెప్పాను, 1వ శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్న ఆ యూనిక్నెస్, ఆసక్తి, ఏకమనస్సు, ఎడతెగక ఒకదానికోసము ప్రార్థిస్తే ఆ ప్రార్థన నెరవేరుతూ వస్తుంటున్నది. ఈ విషయంలో ప్రార్థించారు. మొదటిదిగా దైవ నిర్ణయము, నడిపింపు కోసం ప్రార్థించారు. దైవ నిర్ణయం వచ్చి ఉంటున్నది. శక్తి కోసం, ధైర్యం కోసం ప్రార్థించారు. దైవ శక్తితో నింపబడి ధైర్యంగా సువార్తను ప్రకటించారు. అయ్యా, ఇక్కడ మా ముందు ప్రభువా నిన్ను నమ్ముకొని నీ యందు విశ్వాసం ఉంచి నీ వాక్యం అంగీకరించిన వారు మా ముందున్నారు, వీరందరినీ ఆత్మతో నింపబడాలి అని ప్రార్థించినప్పుడు అక్కడ 17వ వచనంలో రాయబడుతుంది, వాళ్ళందరూ ఏమయ్యారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 4వది మనం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 17 వచనాలు ఉంటున్నది. కానీ అంతొద్దు, 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ సంఘము ప్రార్థిస్తున్నది. దేనికోసం ప్రార్థిస్తున్నది తెలుసా? బంధకాల్లో ఉన్న సేవకుని విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. ఏం కోసం ప్రార్థిస్తున్నారు? 12వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నారు. 12వ వచనం కూడా చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి దేనికోసం ప్రార్థిస్తున్నారు? వీళ్ళు దేనికోసం ప్రార్థిస్తున్నారు? ఈ స్టోరీ తెలియదా? తెలుసు. పేతురు ఎవరు? సువార్త ప్రకటిస్తున్న సేవకుడు. సువార్త నిమిత్తము బంధకాల్లో ఉన్నవారు, వ్యతిరేకతల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నవారు. అప్పుడు పేతురు ఒక్కడేనా? ఇప్పుడు లేరా? చాలా మంది ఉన్నారు. ఒకసారి నార్త్ ఇండియా అటు ప్రాంతాల్లో మనం చూస్తుంటే అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఆయా మాధ్యమాల ద్వారా సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మా దగ్గర లేదయ్యా, థ్యాంక్ యూ, స్తోత్రం అంటారా? మా దగ్గర లేదు, మమ్మల్ని కూడా అట్లా కొడతలేడు, తిడతలేడు, మాకేం సమస్య లేదు, దేవా నీకు స్తోత్రం అంటారా? ఏం చేయాలి మరి? ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరినైనా కొట్టిర్రా? ఎవరినైనా చెరసాలలో వేసిర్రా? వీళ్ళకేమైనా అయిందా? ఎవరున్నారు? పేతురున్నాడు. పేతురుంటే ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితోని ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? అయ్యా, నీ సేవకుడు బంధకాల్లో ఉంటున్నాడు, ఆయనకు విరోధముగా ఈ లోక సంబంధమైనటువంటి వారు కుట్ర చేసి అతన్ని అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, అలాంటి వారు మాకు కావాలి. అలాంటి వారు ఉంటే ఇంకా అనేక మందికి సువార్త ప్రకటింపబడి అనేకులు సాతాను బంధకాల నుంచి విడుదల పొందుకొని రక్షణ పొందుకుంటారు. అలాంటి వారిని బంధకాల్లో నుంచి విడిపించవా అని ఏం చేస్తున్నారంట? వారు ప్రార్థన చేస్తున్నారు. సంఘం యొక్క బాధ్యత ఏంటిదో తెలుసా? బంధకాల్లో ఉన్న వారి కోసం ప్రార్థించాలి.
నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉన్నది, నా సంఘం బాగానే ఉన్నది, నా సంఘ కాపరి బాగానే ఉన్నాడు అని అనుకుంటే సరిపోదు. క్రీస్తు నామము నిమిత్తము ఎంతోమంది నేటి దినం ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఆరాధనలు జరుపుకుంటే పక్కన కావాలని సౌండ్ సిస్టమ్లు పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడుకొని ఆరాధిస్తున్నటువంటి స్థలం పైన రేకుల షెడ్లు అయితే రాళ్ళు ఇసిరేటోళ్ళు ఉంటున్నారు. చర్చికి వెళ్తున్నటువంటి వారిని మార్గంలో అపహాస్యము చేసి ఎగతాళి చేసి ఒకవేళ వాళ్ళు ఏమనంటే కొట్టడానికి సిద్ధంగా ఉండి ఆటంకాలు కల్పిస్తున్న వారు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు మన దేశంలో. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం. దేవుని కృప వలన ఈ భారతదేశంలో సౌత్ ఇండియా ఒక సేఫ్ జోన్లో ఉంటున్నది. మనమున్న స్థలం కూడా సేఫ్ జోన్లో ఉంటున్నది. అది దేవుని కృప మాత్రమే. అయితే దేవుని వాక్యం వింటున్నాం. మనం సేఫ్ జోన్లో ఉన్నామని పక్కన గురించి పట్టించుకోకుండా ఉండడం అది క్రైస్తవుని లక్షణము కాదు. సంఘము యొక్క బాధ్యత రాహిత్యం ఒకవేళ అలాగుంటే గనక ఈ సంఘం ఏం చేస్తున్నదంట, మొదటి శతాబ్దపు సంఘము బంధకాల్లో ఉన్న వారిని ప్రభువా నీవే విడిపించాలి. వాళ్ళేం కుట్ర చేస్తుండ్రా, 100 మంది గ్యాదర్ అయ్యి, అరే నువ్వు అటు నుంచి రా, నేను ఇటు నుంచి వస్తా, నువ్వు ఆ గల్లీ నుంచి రా, నేను ఈ గల్లీ నుంచి వస్తా, ఒక్కసారి టైం పెడతా, 12:35కి ఒక్కసారి దానిపైన వాడి జైలు పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి మనోని బయటికి తీసుకొని వద్దాం. ఇట్లాంటివి ఏమైనా చేసిరా? ఏం చేసిర్రు? తలుచుకుంటే చేయగలుగుతారు. ఎంతమంది ఉన్నారు ఆ దినం సంఘంలో? 10,000 మంది 3-4 అధ్యాయాలకే ఎగరుతుంది. ఒక్కొక్క అధ్యాయం పెరుగుతుంటే 5వ అధ్యాయంలో అననీయ సఫీరా వచ్చినాక ఆ భయంతో కొద్దిమంది రక్షింపబడ్డారు. 8వ అధ్యాయంలో ఇంకా ప్రాంతాలలో నుంచి, సమరయ ప్రాంతాల్లో నుంచి రక్షణ. 9వ అధ్యాయంలో, ఇంకా 10వ అధ్యాయంలో ఇటలీలో, 11వ అధ్యాయం ఇట్లా పోతూ ఉంటే పెరుగుతూనే ఉన్నది. 1000 మంది దగ్గర ఇప్పుడు 2,000 మంది 3,000 మంది వస్తే ఆపుకోలేకపోతారు, తట్టుకోలేకపోతారు. మా దగ్గరకు వచ్చినంత ఓడొస్తలేడు. వాళ్ళేం పబ్లిసిటీ చేసుకున్న సంఘం కాదు అది. ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థించే సంఘం. నేటి దినం పబ్లిసిటీ చేసుకునే సంఘాలు ఎక్కువైనాయి, ప్రార్థించే సంఘాలు తక్కువైనాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సంఘము ప్రార్థించే సంఘం. దేనికోసం ప్రార్థించారు? దేనికోసం ప్రార్థించారు? పౌలు భక్తుడు ఆయన తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని అర్థిస్తుంటున్నాడు. ఆయన రాస్తున్న పత్రికలు నూతన నిబంధనలో దాదాపు సగం, ఆయన రాస్తున్న పత్రికల ముగింపులో దాదాపుగా ప్రతి పత్రికలో ఆయన తెలియజేసేటువంటి మాట, మా కోసం ప్రార్థించండి. వీరు నీకు వందనాలు చెప్తున్నారు, మీ బొమ్మలకు వాళ్ళని అడిగినట్టు చెప్పు అంటే చెప్పాల్సిన ఆత్మీయ సలహాలు హెచ్చరికలు అన్ని ఇచ్చి చివరిలో కన్క్లూజన్లోనికి వస్తున్న క్రమంలో ఆయన చెప్పేటువంటి మాట ఒక రిక్వెస్ట్. నేను కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, జర నాకు సాయం చేయండి. ఇప్పుడు అదే చేస్తుంటున్నారు. ఏం చేస్తున్నారు? చెప్పేదంతా చెప్పి లాస్ట్లో స్కానర్ ఒకటి, జీపే, ఫోన్పే, అకౌంట్ నెంబర్. పౌలు భక్తుడు 13 పత్రికలు 13 సంఘాలకు రాసిండు, కానీ ఒక్కోళ్ళకు అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, ఒక్కోళ్ళకు నెంబర్ చెప్పలేదు. ఒకటే కోరుకున్నాడు ఆయన, మా కోసము. ఒక 2 విషయాలు మాత్రమే చెప్తాను. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఏంటంటున్నాడు? సహోదరులారా మా కొరకు అంటే ఎవరి కొరకు? సువార్త ప్రకటిస్తున్న వారి కోసం. ఏం చేయాలంట? తెస్సలోనిక సంఘస్థులారా, మీరు ఆత్మీయంగా బాగుండాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, నడిపింపబడాలి, క్రీస్తును ప్రతిబింబింపజేసేవారుగా ఈ లోకంలో జీవించాలి. అలాగే సువార్త ప్రకటిస్తున్న వారి కోసం ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన. 2 తెస్సలోనికలో 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. 2వ పత్రిక రాస్తూ కూడా మరల వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడనేమో మొదటి తెస్సలోనికలో మా కోసం ప్రార్థన చేయమన్నాడు. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం మొదటి 2 వచనంలో దేనికోసం ప్రార్థన చేయాలనో చెప్తుంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, అనేక ప్రాంతాలకు త్వరగా వ్యాపింపబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఇంకా ఏమని ప్రార్థన చేయాలంట? మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కోసము
మూర్ఖులు, దుష్టులు ఉన్నారు. సువార్త ప్రకటించే వారిని అడ్డగిస్తూ, ఆటంకపరుస్తూ, వారికి వ్యతిరేకంగా ఏంటిదంట సమాజాన్ని పురికొల్పి వారిని హింసించి చివరికి చంపేటోళ్ళు ఉన్నారు. పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో వేసింది ఎవరంటే ఒక మూర్ఖుడే, దుష్టుడే. దుష్టుల ప్రేరేపణ చేత దుష్టులను సంతృష్టి పరచడానికి వేశాడు. సంఘం ఏం చేస్తుందంట, ఆ మూర్ఖుల దుష్టుల చేతిలో నుంచి అయ్యా పేతురు భక్తుణ్ణి విడిపించు. ఇక్కడ పౌలు భక్తుడు అర్థిస్తున్నాడు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి మేము తప్పించబడు నిమిత్తము మా కోసము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేశంలో అనేక మంది సేవకులు ఉంటున్నారు, ప్రభునామం నిమిత్తమై సువార్త ప్రకటిస్తుంటున్నారు. సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు భరిస్తుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలో అయ్యా నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మాకున్న సమస్యల నుంచి విడిపించు, నాకు అది దయచేయి, ఇది దయచేయి, అట్లా చేయి, ఇట్లా చేయి, ఇదే చేస్తున్నాం. కానీ ఇవి మొదటి శతాబ్దపు సంఘము చేసిన ప్రార్థన చేస్తున్నామా? వారు ప్రార్థన చేశారు. జరిగిన కార్యం ఏంటిదో తెలుసా? పేతురు చెరసాలలో నుంచి ఏమయ్యాడంట? విడుదల పొందుకొని ఉంటున్నాడు. మనం గమనించి చూసినట్లయితే ఈ మనం 6వ వచనం నుంచే ఉంటున్నది, కానీ మనం చదువుకోవాల్సినటువంటి మాట 17వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడుతుంటున్నది? లోనికి వచ్చాడు, వారు ప్రార్థన చేస్తున్న ఇంటిలోనికి వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు. పేతురు భక్తుడు ఏమని చెప్తున్నాడంట? ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి ఏం చేసిండంట? నేను ఎంత నాగ్గా తప్పించుకొని వచ్చినా అని చెప్తలేడు ఆయన. ఏం చెప్తున్నాడంట? నా నాక్ కాదు, దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చిండు. ఒక విషయం గమనించాలి, దేవుడు ఆయనను బయటికి తీసుకొని వచ్చిందంటే వీరు ప్రార్థన చేశారు. ఏం చేశారు? వింటున్నా లేదా? మరి రెస్పాన్స్ కొద్దిగా చెప్తే మంచిగా ఉంటుంది. ఏం చేశారంట వీళ్ళు? ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? అక్కడ ఏమైంది? బంధకాలలో ఉన్న వారు విడుదల పొందుకున్నారు. ఎందుకు ఇంకా నార్త్ ఇండియాలలో బంధకాల్లో ఉన్నవాడు బంధకాల్లోనే ఉంటున్నాడు, హింసింపబడుతున్నవాడు ఇంకా హింసింపబడుతున్నాడు, ఆటంకాల్లో ఉన్నవాడు, వ్యతిరేకతలో ఉన్నవారు ఇంకా వ్యతిరేకతల్లోనే పరిచర్య ఎందుకు చేస్తున్నారంటే తక్కిన భూభాగంలో ఈ దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు వారి కోసం భారంగా ప్రార్థిస్తలేరు కనుకనే. మాకు బాగానే ఉన్నది, మా సంఘం బాగానే ఉన్నది, మా సేవకుడు బాగానే ఉన్నాడు. పౌలు భక్తుడు ఆయన ఎవరెవరికి పత్రిక రాస్తున్నాడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. మా కోసం అంటే ఆయన ఒక్కని కోసమా? ఆయనలాగా సువార్త ప్రకటిస్తూ, సువార్త నిమిత్తమై శ్రమలు అనుభవిస్తూ, దుష్టుల చేత హింసింపబడుతూ, వ్యతిరేకతల మధ్యలో, అవమానాల మధ్యలో ప్రభు శిలువను పట్టుకొని సువార్త ప్రకటిస్తూ, ఆయన నామము నిమిత్తం నిందలను, అవమానాలను సంతోషంగా భరిస్తూ ముందుకు వెళ్తున్న వారి కోసం రక్షింపబడిన క్రైస్తవుడు సంఘం చేయాల్సిన పని ఏంటిదంట? నేను ఈజీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తలేదు. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం పాటలు పాడడంలో బాగుంటాం కానీ క్రియలు చేయడంలోనే తక్కువ ఉంటాం. ప్రార్థిస్తుంటాం, చెరసాలలో వేసి నా సంకెళ్ళు బిగించి నా, చెరసాలలో వేసి నా సంకెళ్ళు బిగించినా, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామం. ఇప్పుడు వాయిస్ బాగా వినబడుతుంది, పాటల కాడ వాయిస్ వినబడుతుంది, మాటల కాడ రెస్పాన్స్ కాడ వస్తలేదు. ఏమని ప్రార్థించారు? అయ్యా నీ మనుష్యుడు, నీ సేవకుడు సువార్త ప్రకటిస్తున్నవారు దుష్టుల చేతిలో బందీ అయి చెరసాలలో ఉంటున్నాడు. వారు ఇతనికి విరోధముగా కుట్ర చేసి ఇతన్ని అంతమొందించే ప్రయత్నము చేస్తుంటున్నారు. ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని రూపుమాపడానికి ఎన్నో సంస్థలు,
ఎంతోమంది వ్యక్తులు కుట్రలు దినదినము పెరుగుతూ ఉంటున్నాయి. వారి చేతుల్లో చాలామంది చనిపోతుంటున్నారు, చాలామంది హింసింపబడుతున్నారు, బంధింపబడుతున్నారు. వాళ్ళు వెరిగినట్లు ప్రార్థించేటోళ్ళు వెరిగితే వాళ్ళు వెరుగుతారు. ఏం చేయాలి? వాళ్ళు ఎంతమంది అన్న వెరగని ఆత్మతో నింపబడి ఆసక్తితో ప్రార్థించే సంఘాలు ఉంటే ఈ దేశంలో అట్లాంటివి నడవవు. పాట వచ్చింది, మాట వస్తలేదు. పాట వస్తుంది, వయసు మంచిగా, మాట వస్తలేదు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రతిస్పందన వస్తలేదు. మనకి ఇంట్రెస్ట్ లేదేమో, ఉండాలి ఇట్లా కొద్ది కాలం అంటారా? వాడి జైలు అట్లనే ఉండని, అట్లా అక్కడ స్వార్థగా అట్లనే నడకన సాగని, మా దగ్గర మేము బాగున్నామంటారా? సంఘము ప్రార్థించాలి. ఏం చేయాలి? ప్రార్థించాలి. దేనికోసం ప్రార్థించాలి? దేనికోసం ప్రార్థించాలి? అప్పులు తొలగిపోవాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఈ లోకంలో, మా సంఘంలో, మా సమాజంలో ధనవంతునిగా ఉండాలి, ఐశ్వర్యవంతునిగా ఉండాలి, అందగానిగా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అన్నీ ప్రార్థిస్తున్నావు. అసలేనే ప్రార్థిస్తున్నావా? అసలేనే ప్రార్థించావా? మొదటి శతాబ్దపు సంఘము వారి ప్రార్థన దేనిపైన కేంద్రీకరించారనగా, అయ్యా మేము చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ ఆమోదము, నీ నడిపింపు కావాలి, నీ చిత్త ప్రకారమే మేము చేయాలి అని ప్రార్థించారు. అయ్యా మమ్మల్ని వ్యతిరేకము భయపెడుతున్నారు, వారి మధ్యలో భయపడి దాక్కునే వారిగా కాకుండా ధైర్యముగా సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని చేయి అని ప్రార్థించారు. అయ్యా నిన్ను నమ్మి క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆత్మ లేకుండా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు ఆత్మచేత నింపబడి నిజమైన క్రీస్తుకు శిష్యుడుగా మారాలి అని ప్రార్థన చేయాలి. అయ్యా నీ స్వార్థ నిమిత్తమై స్వార్థ వ్యతిరేకుల చేతుల్లో చిక్కుకొని హింసింపబడుతూ అవమానింపబడుతూ సంఘంను నడిపిస్తున్నటువంటి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సేవకులకు వారి చేతిలో నుంచి నీవు విడుదల కలగజేయమని ఏం చేయాలి? ప్రార్థన. సంతోషం, లాస్ట్లో ఎండింగ్లో వచ్చేట్టున్నది. డక్క కొడుతుంటే కొద్ది దూరం పోయినాక కొన్ని పాత పనులు ఉంటాయి చూడు, స్టార్ట్ అయినట్టు అవుతుంది. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 18, 19, 20 వచనాలు. 18, 19, 20 గుర్తుపెట్టుకోండి. 18 చాప్టర్ 19, 20 వర్స్. ఏమన్నాడు? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏం చేస్తే ప్రార్థన చేస్తే, ఆ ఇద్దరెవరు? రక్షింపబడిన విశ్వాసులు, క్రీస్తును నమ్ముకొని క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారు, సంఘము. ఇద్దరు ఏకీభవించంటే మనం తెలుసుకున్నాం అపోస్తుల కార్యం 8, 14, 15. పేతురు యోహాను పోయి ప్రార్థన చేస్తే ఏం దిగింది? వాళ్ళ సంఘమే. 2 లేక 3 ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఏకీభవించి ప్రార్థిస్తే ఏది బంధిస్తే బంధింపబడుతుంది, విడుదల చేస్తే విడుదలవుతుంది. దేవుడు అధికారం, ఆ శక్తి సంఘానికి ఇచ్చిన. కానీ ఏకీభవిస్తున్న దేనికోసం తెలుసా? అసలు దానికోసం ఏకీభవిస్తలేరు. సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంఘంలో ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. ఆయన బాగలేడని, ఈయన బాగలేడని, ఆయనకు అది లేదని, ఇది లేదని. కానీ సంఘ క్షేమాభివృద్ధి కోసం క్రీస్తు మనస్సు ఎరిగి క్రీస్తు వలె ఆలోచించి ఈ మొదటి శతాబ్దం చేసినట్లు ప్రార్థన చేసేటోళ్ళు ఎవరున్నారు? అయ్యా క్రైస్తవ సమాజం తప్పుడు పనులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో సమాజంలో వారు చెడ్డ పేరు తెచ్చుకొని నీ నామానికి అపకీర్తి రాకుండా మంచి నిర్ణయాలతో నీ నడిపింపు ప్రకారంగా ముందుకు పోవాలయ్యా. ఇలా ప్రార్థన. సువార్త ప్రకటిస్తున్న సందర్భాలలో, స్థలాలలో భయములు ఏంటిదంటే వార్నింగ్స్ వస్తున్నాయి. అక్కడ ధైర్యంగా సువార్త ప్రకటించాలి. ఆత్మపూర్ణులై క్రైస్తవుడు నడిపింపబడాలి. సువార్త ప్రకటించడానికి ఎదురైన ప్రతి ఆటంకం తొలగించబడాలి. ఈ సమయంలో మనం అందరము కొద్ది సమయం తలలు వంచి కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. హోరేబు సంఘముగా మనం ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో కూడి ఉంటున్నాం. ఒకసారి మొదటి శతాబ్దపు సంఘానికి ఇప్పుడు మనకు ఒకసారి పరీక్షించుకుందాం, పోల్చి చూసుకుందాం. నీవెలా ప్రార్థిస్తుంటున్నావు?
వారి ప్రార్థన చూశావు, దేనికోసం ప్రార్థించారో చూశావు, దేనిపైన వారికి ఉన్నది ఆసక్తి, దేనిపైన మనస్సు పెట్టారు, దేనికోసం ఎడతెగక ప్రార్థిస్తున్నారు. నువ్వు అలాంటి ఆసక్తి కలిగి, అలాంటి మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థిస్తున్నావా? ఒకవేళ అలాగ ఉంటే దేనికోసం ప్రార్థిస్తున్నావు? వారు ప్రార్థించిన, ఆసక్తితో ప్రార్థించిన, ఏక మనస్సుతో ప్రార్థించిన, ఎడతెగక ప్రార్థించిన అంశాలు నీవు కూడా ఆ విధమైనటువంటి అంశాలే కలిగి ఉన్నావా లేదా? మొదటి శతాబ్దము సంఘంలాగా నేను అలాంటి ఆసక్తి కలిగి ప్రార్థిస్తే దైవ సన్నిధి మన మధ్యలో ఉంటున్నది. దేవుడు ఇప్పుడు మన వైపు చూస్తున్నాడు. ఈ దేశంలో ఎన్నో సంఘాలు ఉండవచ్చు, ఎన్నో గుంపులు ఉండవచ్చు. ఆ గుంపులలో దేవుడు కొన్నిటిని ఏర్పరచుకొని వాటి ద్వారా మహిమ పొందుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఆత్మరూపిగా, అదృశ్య దేవునిగా సంచరిస్తున్న దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఇక్కడున్న మనము కూడా, అయ్యా, మొదటి శతాబ్దపు సంఘం వలె మేము కూడా వారి వలె ప్రార్థిస్తాం అని గనుక ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో ఆ యొక్క ప్రార్థన చేయగలిగితే, మొదటి శతాబ్దపు సంఘం ఏ విధంగా భూమిపైన ప్రభావముతో పరిచర్య జరిగించుతున్నదో దేవుడి సంఘము ద్వారా కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థిస్తాం. ఒక నిమిషం దేవుని సన్నిధిలో, అయ్యా, మా ఫోకస్, మా గురి, మా గమ్యము మేము మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘముగా మారాలి. వారు దేనిపైనైతే మనస్సు పెట్టుకొని, దేనికోసమైతే ప్రాపత్రయపడి ప్రార్థించారు, మేము దానికోసమే. ఇదిగో మేమున్న దేశంలో ఎంతోమంది నిన్నెరగక నశించిపోతున్నారు. చీకటిలో ఉన్న వారి మధ్యలో జ్యోతులుగా మేము ప్రకాశించాలి. ఇంతవరకు ఒకవేళ మా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో సంఘపరంగా ఇలాంటి వాటిపైన మేము ధ్యాస పెట్టలేకపోయి ఉంటే, అయ్యా, మమ్మల్ని క్షమించేసే మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి ఉన్న ఆ మంచి మనస్సు, ఆ మంచి ఐక్యత మాకును దయచేయండి. హోరేబు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రార్థన విషయంలో రాజీ పడకుండా, హోరేబు సంఘం ప్రార్థించినప్పుడు మొదటి శతాబ్దపు యెరూషలేము సంఘము ప్రార్థన ప్రతిఫలము ఏ విధంగా చూసిందో, ఈ సంఘము కూడా అలాంటి ప్రతిఫలము రాబో దినాలలో నీ నామ మహిమ కోసం చూచున్నట్లుగా మా మధ్యలో అట్టి ఐక్యత, అట్టి ఆసక్తి, అట్టి మనస్సు మాకు దయచేయండి యేసయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సమయంలో మనం అందరం లేచి నిలబడదాం.